అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 59 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారని తెలిపారు. బలహీన వర్గాలకు అన్ని విధాల న్యాయం చేయాలని కులగన్న తీర్మానం చేశామని చెప్పారు. సభలో 3 అసెంబ్లీ బిల్లు ఆమోదించుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. గత ప్రభుత్వం ఏ విధంగా మన రాష్ట్ర వాటాని రాష్ట్ర రైతాంగానికి సంబంధించి కృష్ణా డెల్టాకు సంబంధించిన వారికి రావాల్సిన నీటి వాటాని ఏ విధంగా కాంప్రమైజ్ చేయటం జరిగింది. దానికి తోడు ఈరోజు మొత్తం చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టం సెకండ్ సెషన్ 3వ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చరిత్రలోనే నిలిచిపోయే ఘటాన్ని ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓబీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో జనాభాకు సంబంధించిన సర్వే ఆ రెజల్యూషన్ పెట్టి కాంప్రహెన్సివ్ పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ సర్వే బలహీన వర్గాలది, ఎస్సీలది, ఎస్టీలది, ఇతర వర్గాలకు సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ సర్వే చేస్తూ దీని ద్వారానే బలహీన వర్గాలకు సంబంధించిన సంఖ్యను ఈ రాష్ట్ర జనాభాలో వారి సంఖ్యను పూర్తి స్థాయిలో తెలుసుకొని మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సంఖ్యపరంగా వారికి అదే విధమైన అవకాశాలు కల్పించే బాధ్యత మనం తీసుకోవాలని, దేశ చరిత్రలోనే ఉదాహరణగా నిలబడాలని వారు చేసిన ఆ రోజు వాగ్దానాన్ని మేము ఒక ప్రధానమైన అంశాలు ఒకటేమో